వెల్కమ్ టు పీడీటీవీ. తెలుగు రియాలిటీ షోలలో ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ 1 ఎంతగా ఆదరించారో ప్రేక్షకులు 2ను కూడా అంతగానే ఆదరించారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 3 రాబోతుంది. బిగ్ బాస్ 3 ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరు, బిగ్ బాస్ 3లో ఎంతమంది సభ్యులు, ఇంటి సభ్యులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు, ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, అసలు బిగ్ బాస్ సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. బిగ్ బాస్ 3 2ని ఎంతగా ఆదరించారో 3కి అంతకు మించిన ఆదరణ వచ్చేందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ బిగ్ బాస్ టీము స్టార్ట్ చేశారు. అయితే ముందు సెట్ బిగ్ బాస్ 3 సెట్ ఎక్కడ వేయబోతున్నారు, అయితే బిగ్ బాస్ 1 అయితే పూణేలో జరిగింది. బిగ్ బాస్ 2 హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. బిగ్ బాస్ 3 మాత్రం ఈసారి హైదరాబాద్లో కాకుండా వేరే చోట, ఎందుకంటే గతంలో లీకులు ఎక్కువ జరిగిపోయినాయి. సోషల్ మీడియాలో బిగ్ బాస్ 2లో ఏం జరుగుతుందనేది ముందుగానే సోషల్ మీడియాలో వచ్చేయడంతో ఈసారి పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్ మాత్రం హైదరాబాద్లో కాకుండా వేరే చోట ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వేరే లాంగ్వేజెస్లో వాడిన ఒక సెట్ని రీమోడలింగ్ చేస్తున్నారు అనే సమాచారం అయితే పక్కాగా అందుతుంది. ఇక హోస్ట్ ఎవరు బిగ్ బాస్ 3కి, ఎందుకంటే బిగ్ బాస్ 1కి మనం చూసాం ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు, అలాగే 2కి నాని గారు చేశారు. ఇక 3కి ఎవరు రాబోతున్నారు, మొన్నటి వరకు మళ్ళీ బిగ్ బాస్ 2లో విన్నర్ అయిన కౌశల్ వస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ ప్రచారం ఇంకా జరుగుతోంది. అయితే బిగ్ బాస్ 2 విన్నర్కి ప్రైజ్ మనీ అందించిన విక్టరీ వెంకటేష్ ఆయన వస్తారని అనుకున్నారు. కానీ ఆయన ఓపెన్గా మనం చెప్పడం జరిగింది F2 ప్రమోషన్ల భాగంగా ఆయన రానని. సో ఆయన రారని క్లియర్గా అర్థమవుతుంది. ఇక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ హోస్ట్గా వస్తారా, లేదంటే మెగాస్టార్ చిరంజీవి వస్తారా, లేదంటే నాగార్జున వస్తారా, ఈ ప్రచారం అయితే బాగా జరుగుతోంది. అయితే చిరంజీవి గారు వచ్చే ఎంతవరకు వస్తారు లేదు అనేది కన్ఫర్మేషన్ ఇంకా లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ నాగార్జున కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే హోస్ట్గా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయనతో ఆ టీం సంప్రదింపులు జరుపుతున్నారు అనే వార్తలు అయితే మాత్రం వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అదే జరిగితే మళ్ళీ బిగ్ బాస్ 1 ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అంతకు మించిన సక్సెస్ రావాలి అంటే మళ్ళీ ఎన్టీఆర్నే హోస్ట్గా తీసుకొస్తారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇక పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉండబోతున్నారు, అయితే ఈసారి ప్రధానంగా అందరిలో ఉన్న ఒక ఉత్కంఠ ఏంటంటే మళ్ళీ కామన్ మ్యాన్స్ని తీసుకొస్తారా లేదా. గతంలో కామన్ మ్యాన్స్గా 3 వ్యక్తులను తీసుకొచ్చారు. ఆ 3 వ్యక్తులు, ఒక వ్యక్తి ముందే వెళ్ళిపోవడం జరిగింది, ఇంకొక వ్యక్తి లాస్ట్ వరకు ఉండడం జరిగింది. లాస్ట్ వరకు అంటే కొన్ని ఎక్కువ వాళ్ళతో పోటీకి ఎక్కువ రోజులు ఉండడం జరిగింది, ఎక్కువ వారాలు ఉండడం జరిగింది. ఇక నూతన్ నాయుడు గారు మధ్యలో ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆయన బయటకు వెళ్ళడం, మళ్ళీ రావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా ఎంత జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే కామన్ మ్యాన్ అయితే మాత్రం విన్ అవ్వలేదు. ముందు అందరూ కోరుకున్నారు కామన్ మ్యాన్ విన్ అయితే బాగుండు అని. అయితే ఇప్పుడు ఈసారి అసలు కామన్ మ్యాన్స్ తీసుకుంటారా లేదా, కామన్ మ్యాన్స్కి అవకాశం ఇస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ఆడిషన్స్ కానివ్వండి చూసుకుంటే, ఇప్పుడు మొదలైన ఆడిషన్స్ కానివ్వండి చూసుకుంటే కామన్ మ్యాన్స్కి ఎంట్రీ లేదు అని ఒక ప్రచారం జరుగుతుంది. కామన్ మ్యాన్స్కి ఎంట్రీ లేదు కానీ కొన్ని డివైడ్స్ అంటే కొన్ని ఈసారి అన్ని రకాలు నవరసాలు ఉండేలాగా ఇంట్లో అందరూ ఉండాలి అంటే ఒక సెలబ్రిటీస్లోనే ఒక సింగర్, అలాగే గతంలో బిగ్ బాస్ 1లో చూసుకుంటే ముమైత్ ఖాన్ ఉన్నారు. ఆమె ఒక హాట్స్టార్గా ఆమె చాలా అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే ఆమె ఉండడం వల్ల బిగ్ బాస్ 1 చాలా ఎంటర్టైన్గా సాగింది. అంటే ఆమెను ఒక సీక్రెట్ రూమ్లో పెట్టడం ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక బిగ్ బాస్ షోకి అయితే మాత్రం ఆమె ఉండడం వల్ల ఒక హైప్ క్రియేట్ అయింది బిగ్ బాస్ 1కి. సో ఆ రేంజ్లో ఉన్న ఒక యాంకర్ని కానివ్వండి లేదంటే ఒక హాట్ స్టార్ని కానీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అలాగే ఒక ఇద్దరు యంగ్ హీరోలను అలాగే ఇప్పుడు మంచి ఒక యాంకర్స్ని అంటే ఒకళ్ళు లేదా ఇద్దరు యాంకర్లని అలాగే మిగిలిన సీరియల్ ఆర్టిస్టులని, ఈసారి సీరియల్ ఆర్టిస్టులను తీసుకొచ్చే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ సీజన్ 2కే సీరియల్ ఆర్టిస్టులను చాలామంది ఆడిషన్స్ జరిపారు. అంటే సీనియర్ ఆర్టిస్టులని వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు మెంబర్ ఎక్కువైపోవడం వల్ల ఈసారి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక హాట్ యాంకర్ని అలాగే ఒక యూట్యూబ్ స్టార్స్ని ఒక ఇద్దరిని, అంటే ఈ మధ్యన మనం యూట్యూబ్లో చాలా ఫేమస్ షోలు జరుగుతున్నాయి, వాటిల్లో ఒక ఇద్దరిని
తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే సింగర్స్ విషయానికి వస్తే గతంలో గీతామాధురి వచ్చారు బిగ్ బాస్ 2లో. ఈసారి అంతకుముందు కూడా సింగర్స్ ఉన్నారు. కల్పన గారు వచ్చారు బిగ్ బాస్ 1లో. అయితే ఈసారి ఒక జంట్ సింగర్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆ జంట్ సింగర్ ఎవరనేది హేమచంద్ర పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే హేమచంద్రని తీసుకొస్తారా, లేదంటే శ్రావణ భార్గవిని తీసుకొస్తారా, లేదంటే ఎవరిని తీసుకొస్తారా అనేది ఆల్రెడీ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అర్థమవుతుంది బిగ్ బాస్ టీం. అలాగే యూట్యూబ్ స్టార్స్ విషయానికి వస్తే యూట్యూబ్లో ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే తెలుగు వాళ్ళనే అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. అందులో మహాతల్లి ఫేమ్ జాహ్నవికి అవకాశం ఇస్తారని క్లియర్గా అర్థమవుతుంది. ఆమెతో ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతున్నారని కూడా తెలుస్తుంది. ఆడిషన్స్ జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక జాహ్నవిని మనం బిగ్ బాస్ 3లో చూడబోతున్నాం, మహాతల్లి ఫేమ్. అలాగే ఇంకా గతంలో కూడా శ్రీరెడ్డి వస్తుంది అని చాలా ప్రచారం జరిగింది. అయితే బిగ్ బాస్ 2లో ఆడిషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది. దానికి సంబంధించి రకరకాల కారణాలు చెప్పారు. అయితే ఈసారి బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డిని పెడతారా లేదా? ఆల్రెడీ ఇప్పుడు శ్రీరెడ్డి ఇక్కడ లేదు, ఆమె తమిళనాడులో ఉంటుంది, ఏమో షూటింగ్స్లో ఉంటుంది. అయితే ఆమెకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే, అంటే షోకి హైప్ క్రియేట్ అవ్వాలి అంటే, ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే, ముమైత్ ఖాన్ ప్లేస్ బిగ్ బాస్ 1లో ముమైత్ ఖాన్ ప్లేస్ని బిగ్ బాస్ 3లో రీప్లేస్ చేయాలంటే శ్రీరెడ్డి వస్తే బాగుంటుంది అని చాలామంది ఇప్పటికే పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఇలాంటి టైంలో శ్రీరెడ్డి ఆల్రెడీ ఆడిషన్స్ కూడా కంప్లీట్ అయినాయి బిగ్ బాస్ 2కి సంబంధించి. ఒకవేళ శ్రీరెడ్డికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. అంటే ఎందుకంటే గతంలో ఆమె ఛాన్స్ ఇస్తే వెళ్ళాలని అనుకున్నారు, కానీ లాస్ట్ మూమెంట్లో ఆమె పేరు అనౌన్స్ చేయకపోవడంతో ఆమె కూడా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 3లో ఆమె ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఒకటి. ఇక యాంకర్స్ విషయానికి వస్తే శ్రీముఖి లేదంటే రవి ఇద్దరికి కూడా ఛాన్స్లు ఉంటుంది అని అర్థమవుతుంది. అలాగే ఉదయ్ భానుకు కూడా బిగ్ బాస్ 3లో అవకాశం ఇస్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ 3 ఎప్పుడు జరగబోతోంది? బిగ్ బాస్ 3 జూన్లో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. జూన్లో స్టార్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చేయబోతున్నారు త్వరలో. ఎందుకంటే గతంలో కూడా అలాగే చేశారు, ఈసారి కొంచెం ముందుగానే స్టార్ట్ చేస్తారు. ఈసారి 14 నుంచి 15 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు బిగ్ బాస్ 3లో అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ 14 నుంచి 15 మంది ఎవరెవరు అనేది త్వరలోనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. పర్టికులర్గా ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ ఒక ఊహాగానాలే. హోస్ట్ ఎవరు వస్తారనేది ఊహాగానాలే. 14 మంది నుంచి 15 మందిలో ఎవరెవరు ఉంటారు అనేది కూడా ఒక అంచనాలు మాత్రమే సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ పక్కాగా అయితే కాదు, పక్కా సమాచారం అయితే కొన్ని రోజులు ఇంకా టైం పడుతుంది. ఇది జనవరి నెలే కాబట్టి మీకు ఫిబ్రవరి మార్చిలో అయితే ఒక షెడ్యూల్ ఎవరెవరు ఉంటారనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పటివరకు వచ్చి అన్ని ఫేక్ అని చెప్పలేం, అలా జెన్యూన్ అని చెప్పలేం, కానీ ఒక అంచనాలు అయితే మొదలైపోయినాయి ఆల్రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.